ఫ్రెండ్స్, ఈ ట్యాప్ లో నీళ్ళు అనేది పోతా ఉంటాయి. అక్కడ ఒక పాప వచ్చి అరే నీళ్ళేంది ఇలా పోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటంటూ. ఈనాటి కాలంలో ఎవరికి నీళ్ళ కొరత అనేది తెలియట్లేదు. పాప ఇంటి దగ్గరికి వెళ్ళి అన్న ఎవరన్నా ఉన్నారనిపిస్తుంది. ఈ అన్నయ్య వచ్చి ఏంటి బాబా ఏం కావాలంటాడు. బాబా అయితే ఇలా అంటుంది, అన్న అక్కడైతే నీళ్లు వేస్ట్ వెళ్ళిపోతున్నాయి, అలా చూస్తూ ఎందుకు ఉండిపోయారు, అక్కడ నీళ్లు పోకుండా ట్యాప్ అనేది వేయొచ్చుగా అంటుంది. ఈ అన్నయ్య ఇలా అంటాడు, ఈ నీళ్ళు అయితే ఎప్పుడు పోతానే ఉంటాయి, ఒకవేళ నీ వల్ల అయితే అది ఆపి చూడు అంటాడు. ఈ పాప అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక పెద్ద అయితే ఇలా అంటుంది, పెద్ద మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు డబ్బులు ముఖ్యం, నేను మీ బండి తుడిచి డబ్బులు తీసుకొచ్చే తాత. ఈ పెద్ద ఎందుకు పాప నువ్వు మామూలుగా అడిగితే నేను ఇస్తా కదా, ఇది తీసుకు 50 రూపాయలు అంటాడు. ఈ పాప తాత నేనైతే కష్టపడి సంపాదించుకుంటా ఉంటుంది. ఈ పాప బండి తుడుస్తూ ఇలా అనుకుంటుంది. జనాలైతే ఇప్పుడైతే నీళ్లు చాలా అంటే చాలా వేస్ట్ చేసేస్తుంది. నీళ్లు కొరత వస్తున్నప్పుడు ఈ జనాలకి అప్పుడు తెలుస్తుంది నీళ్లు యొక్క విలువ. ఈ పాప పని చేసి ఆ డబ్బులతో ట్యాప్ అనేది కొనుక్కుంటుంది. అక్కడ నీళ్లు వేస్ట్ అవ్వకుండా ట్యాప్ అనేది అక్కడ బిగిస్తుంది. ఈ పాప మళ్ళీ అన్నని పిలిచి ఇలా చూడన్నయ్య నేనైతే ట్యాప్ తెచ్చి నీళ్లు పోకుండా ఆపేసాను, నీకేం తెలుస్తుంది నీళ్ళ యొక్క కొరత అనేది, ఎవరికైతే దాహం వేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది అంటుంది. ఈ పాప వాళ్ళ నాన్న దాహంతో తలడిల్లిపోతాడు. వాళ్ళ పాప అనేది నాన్న మీరు ఇక్కడే ఆగండి నేను ఎలాగైనా నీళ్లు తెస్తాను. పాప అలాగే నీళ్లు తెచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అనేది ప్రాణాలు కోల్పోతారు. నేను మా నాన్ననే కోల్పోయాను, మీకు ఇప్పుడు తెలియదు ఈ బాధ అంటుంది.